Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు, కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు. తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది, కానీ ఆ అమాయకురాలికి అదృష్టం లేకపోయింది. తాతయ్య తప్పేదన్నా చేస్తే క్షమించన్నయ్య. నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు, చంపేస్తారన్నయ్య. నాకు బతకాలనుంది, తాతయ్యని బతికించుకోవాలనుంది. ప్లీజ్ అన్నయ్య. వద్దమ్మా, వద్దు వద్దు. ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి తోడబుట్టిన చెల్లెలు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా. బాధపడకమ్మా, నేనున్నాను. భయపడుకో. అమ్మలా వాడుకుంటావో బొమ్మలా ఆడుకుంటావో నీ ఇష్టం. నేనున్నాను రా, నీకు నేనున్నాను. రా బాబు, తాతగారి దగ్గరికి వెళ్దాం. రాను. ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందు నుంచి అప్పుడు మనమడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. పెద్దరాజు! థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు. నువ్వు నా ఇంటికి వెళ్ళావు, నేను నీ ఇంటికి వచ్చా. నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందామనుకుంటున్నావా? పెద్దిరాజు అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా, తల తీసేవాడు. నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్దరాజు అంటే ఏంటో నేను నిరూపించుకుంటా. ఎరా, సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తించి మన వాడిని పంపిస్తావా? నీకు కావాల్సింది సంతకమేగా, పెడతాను. ఒకప్పుడు నీ సంతకం కావాలరా, ఇప్పుడు నీ శవం కావాలరా. రే, ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా. నాకు ఆస్తి కంటే ఈగో ఎక్కువ, నీ తెలుసు కదా. మా నాన్న ఫ్రెండ్ కదా, నిన్ను రా బాబాయ్ అని పిలిచాను కదరా. సార్, ఫ్లైట్ ఏమైంది? సారీ బాబాయ్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు. నువ్వు పాస్ అయిపో. నేను చిన్న పని చూసుకొని వస్తాను, మీరు ఎయిర్పోర్ట్ వచ్చి కలవండిరా. ఏమిటి తాతయ్య? తాతయ్య బాబు, తాతయ్య బాబు, అమ్మా, ఇక నుంచి నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ అన్నయ్యే. తాతయ్య బాబు, తాతయ్య చెల్లికి నా ప్రేమనే కాదు, అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానే కాపాడుకుంటారు తాతయ్య. బాబు, తాతయ్య తాతయ్య తాతయ్య.
అర్థం కావట్లేదా? చంపేస్తా. అయిపోయావు రే పెద్దిరాజు, అయిపోయావు ఏయ్, అయిపోయావు నా కొడక. పెట్టుకోండి. నాకు ఐచి తెలుసు. పెద్దిరాజు, పెద్దిరాజు, పట్టుకోండి. అయిపోయావు నా కొడక. నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. నన్ను బయటికి తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి రా. ఈజీగా తీసుకెళ్ళడానికి మీరు దూరింది గుళ్ళో కాదు, జైల్లో. అది మంచి టైం చూసుకుని కోర్టు టైం అయిపోయాక దూరారు. మీ అంతటి మీరే జైల్లో దూరి అనవసరంగా నేరాన్ని ఒప్పుకున్నారు. నన్ను చంపుదా. నేను దూరకపోతే వాడు వదిలేవాడా? కొంచెం ఓపిక పట్టండి సార్. వాడి దెబ్బలకి బ్రెయిన్ పని చేయకే కదరా, క్షణిగా విషయంలో దూరిపోయండి రా. తీసుకెళ్ళండి రా, బయటికి తీసుకెళ్ళండి రా, మీరే వచ్చి లొంగిపోయాక బయటికి తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది సార్. నేను జైల్లో ఉండలేను. ప్రతి క్షణం వాడే గుర్తొస్తున్నట్రా. వాడు లేబర్ జనాలతో వచ్చి జైలు గొడవలో బద్దలు కొడుతున్నట్టు నా గుండెల మీద కొడుచున్నట్టు ఉందిరా. నరకం రా, బయటికి తీసుకెళ్ళండి రా, బయటికి. పాపం పుల్లా ఉండేవాడు, మలేరియా వచ్చిన చంటి పిల్లాళ్ళు అయిపోయాడు. ఏమన్నా హెల్ప్ చేయండి. నువ్వు ఉండవయ్యా బాబు. సార్ చెప్పు. దూరంగా ఉండు. సార్, నా పరపతంతా ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తాను. ఆ పని చెయ్యి. నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు. వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయించు. హైదరాబాద్ పెడుతున్నావా? అవును కొండన్న, ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మల్లిక మర్చిపోలేదు. వాతావరణం మారితే కానీ మల్లిక కోలుకోదు. హైదరాబాద్ తీసుకెళ్లి మల్లికకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, అక్కడే చదివిస్తాను. కానీ పెద్దిరాజును కూడా హైదరాబాద్ జైలుకే పంపిస్తున్నారట. వాడు ఉన్న తోటి మీరు ఉంటే కాదు, ఉండి తీరాలి. వాడికి నా గాలి తగిలి ఊపిరి ఆడకూడదు. దగ్గరే ఉన్నానన్న భయంతో వాడు గజగజలాడాలి. క్షణం క్షణం వాడి గుండె జారిపోవాలి. నా మాటే కాదు, నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి. నీ ధైర్యమే నీకు కవచం. మీ తాతగారికి హైదరాబాద్ లో కాలనీ ఉంది. చాలా కాలంగా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నువ్వు అక్కడే ఉండు. నా కోసం తన జీవితాన్ని వదులుకుని వచ్చి
నా వల్లనే ఆపదలో పడ్డాడు. బాధపడకమ్మా. ఆడపడుచు సుఖాన్ని కోరుకునేవాణ్ణి ఏ ఆపద ఏమీ చెయ్యలేదు. సిస్టర్, ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. డాక్టర్ గారు, మురళి, నీకోసం ఎదురు చూస్తున్నాను. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్కారం జడ్జి గారు. కంగారు పడక మురళి, డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని. అతను కోమా నుంచి బయటపడగానే అతను ఇచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి. ఎందుకైనా మంచిది, అప్పటి వరకు నువ్వు బయటకు కనిపించకు. నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఛట్! నువ్వు ఐజీవని పోలీస్ పద్ధతిలో ఆ మురళి గాడిని లేపిస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు చూడు, ఆ డీసీపీ సచ్చాడు లేదో తెలియదు, ఆ మురళి గాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకుండదు. ఏ ఒక్కసారి అటు చూడు. పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా? అందుకే పైకి పంపించేశా. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా. వీళ్ళు సరే, ఆ. ఆ మురళి గాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది. మరి వాటిని బయటికి రప్పించడం ఎలా? నువ్వు షాక్ అవుతావని నాకు తెలుసమ్మా, కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ కొడద్దే. మురళి అలాంటి వాడు కాదు. ఆ అమ్మాయి ఎలాంటిది? అయస్కాంతం లాంటి అమ్మాయి టచ్లోకి వస్తే ఉక్కు ముక్క లాంటి కుర్రాడు అతుక్కోక ఏమవుతాడు చెప్పు? నేనంటే మురళికి ప్రాణం. తన మనసు మారదు. మనసు మారక్కర్లేదు, బాడీ మారుద్ది. దాంట్లో టెంపరమెంట్ మారుద్ది, టెంపరేచర్ మారుద్ది. నువ్వు తొందరపడలేదనుకో పెళ్లి కూతురు మారుద్ది. నేను నమ్మను. నువ్వు నమ్మో, నువ్వు పిచ్చి పొప్పోయి అదో బిల్లు బొప్పాయి. ఏ ఎవత్తే ఇక్కడ అష్టలక్ష్మి? నేనే. నీకేమైనా కష్టమా? షట్ అప్. మురళి ఎక్కడ? ఎందుకెక్కడు? నేనెక్కమనాలే కానీ చట్టుకుని ఎక్కేస్తాడు. ఆ చెట్లు పుట్టలు కొండలు. ఎక్కువ మాట్లాడదు. మురళికి నీకు ఏంటి సంబంధం? నీకు మురళికి ఏంటి సంబంధం? కేక్ కి లిప్ కి ఉన్న సంబంధం. బర్త్డేకి ఆయన ఫోటో కేక్ పెట్టింది కదా అది. ఇప్పుడు చెప్పు, మురళికి నీకు ఏంటి సంబంధం? జాకెట్ కి చేతికి ఉన్న సంబంధం. జాకెట్ లో ఉంగరం తీసాడు కదా, అది రిలేషన్. Idiot! I will kill you! మాగల్లో బుల్లెట్స్ నీ చేతిలోకి ఎలా వచ్చాయి? నా జాకెట్ లోది తన చేతిలోకి ఎలా వెళ్ళిందో అలా. మేం కూడా తన దగ్గర నుంచే కొంచెం కొంచెం నేర్చుకున్నామండి. చూస్తాను. ఏంటి మా పెళ్ళ? షట్! హలో హలో బుల్లెట్స్. ఏంటో నువ్వు చెప్పింది? అవునన్నయ్య, వెంటనే నా పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. ఎవరితో? మీకు నచ్చిన వాడితో, మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్లి జరిగిపోవాలి. ఆ మురళి నన్ను మోసం చేశాడు. ఇక నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు. మీ పగే నా పగ. వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి. శబాష్ శబాష్! ఇప్పుడు మా చెల్ల వినిపించాం, నా ప్రెస్టీజ్ నిలబెట్టావు. వాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా బయటికి రంపించాలో తెలికి చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు దొరికాడు. ఎస్ కమ్. అమ్మా అసలు ఏం Shut జరిగింది? up! హే బుల్లిరాజు, చిన్నరాజు, వెరీ హ్యాపీ రా. చెల్లి పెళ్లికి ఓకే చెప్పేశాను. మురళి గారితో పెళ్లికి ఓకే చెప్పేశావా? మట్టి మట్టి మురళి గాడిని లేఫ్ లెగ్ తో కొట్టి మన ఐజీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది. అర్థమైందా? మట్టి మట్టి. వెరీ గుడ్ సార్. ఈ విషయం ఆ మురళికి తెలిస్తే వాడు ఎక్కడున్నా పెళ్లి ఆపడానికి వస్తాడు. పెళ్లి కొడుకు ఎవడు? ఐజీ కొడుకు. పోలీసులు పిట్టును కాల్చినట్టు కాల్చేస్తారు, లేదంటే మనం చంపేస్తాం. చంపేస్తాం గ్యారంటీ. అది ఈ జన్మలో జరగదు. మురళి అంటే పీపీపీ ఊదుకునే గొట్ట అనుకున్నారా? ముద్దు చేస్తే మురళీకృష్ణుడు, బతిమాలితే బాలకృష్ణుడు, విర్ర వీగితే వీరభద్రుడు. ఎవడ్రా నువ్వు? రానా? అయ్య బాబు, ఎంత మంచి మనిషి. పరిచయం కాకుండానే రా అన్నావంటే ఎంత అభిమానం, ఎంత కలుపుగోలుతున్నావు. ఒరే, ఇక నుంచి నేను నిన్ను రా అంట. అరే రానా? ఒరే, ఫ్రెండ్షిప్ రా. ఒరే, రా చెప్తా. నీకు నాకు అగ్రిమెంట్ కుదిరితే 3 గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. అసలు ఎవడ్రా నువ్వు? అది నీకు అనవసరం. మాకు డబ్బంటే ప్రాణం, మురళిగాడికి మేమంటే ప్రాణం. నీకు కావాల్సింది మురళిగాడి ప్రాణం. 20 కోట్లు ఇస్తే రప్పిస్తా. ఒరేయ్, మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నిజం చెప్తే నువ్వు వస్తావా ఏంటి? నువ్వు కాస్త మూస్తావా? ఏమిట్రా ఈ దుర్మార్గం? ఆవిడెవర్రా? నా కన్న తల్లిరా, భవిష్యత్తుకు పెద్ద చిల్లి. సరే సరే, ముందు బిజినెస్ గురించి మాట్లాడు. వీడెవడ్రా? నా కొడుకు. ఇలాంటి ప్లానింగ్ లో దొంగ నా కొడుకు. చిచే, ఈ వెధవ డబ్బు కోసం ఎంతకు తెగించావురా? అలవాటైపోయింది, ఏం చేయమంటావు? ఇదిగో, మా వాల్యూ నీకు ఇంకా తెలీదు.
మమ్మల్ని కిడ్నాప్ చేశామని మురళికి న్యూస్ పంపించు. 24 గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించు. అంతే, పాతాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు. నిజంగా చెప్పరా? వాడికి మీరంటే ఎంత ప్రేమ? సార్ మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారంటీకి వస్తాడు సార్. అదే వాడి వీక్నెస్ పాయింట్. అంత నమ్మకమా? రే నీకు తెలీదు, మా కోసం ఏమైనా చేస్తాడు. ఆ, అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా. చెప్పరా. ముందు మీలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం. నువ్వు చెప్పేది నిజమైతే పరిగెత్తుని వస్తాడు. రే ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావురా, సూపర్. అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టు ఉంటుంది. వీళ్ళలో ఎవరైనా ఇతను వేసాయి. అలా కాదురా, ముందు నిన్నే షూట్ చేస్తావు. ఫ్రెండ్షిప్ ఇలా మోసం చేయకూడదురా. నాకు అలవాటు అయిపోయిందిరా. ఇదిగో తెలియకుండా లోపలికి వచ్చాను. నువ్వు వద్దు, నీ డీల్ వద్దు, నీ మీటింగ్ వద్దు. కలుపులేసండిరా. రాజు ఇక్కడే పడి ఉండండి. ఇక్కడ నుంచి కదిలారో కాళ్ళు చేతులు ఉండవు. డబ్బా చూపెట్టి ఇక్కడ దాకా గొర్రెలు తెచ్చాడు తెచ్చావు. ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. నీలాంటి వాడికి పుట్టడమే నేను చేసిన తప్పు. చిన్నవాళ్ళం మేము, పెద్దవాళ్ళు మీరు బుద్ధి చెప్పాలి గాని మా బుద్ధిని బురదలోకి లాగి ప్రాణాల మీదకి తెచ్చారు. చాలా నోరు ముయ్యండి. మీరు మాత్రం ఏమన్నా తక్కువ పాపాలు చేశారా? ఏ రోజు మురళిని అవమానపరిచి బయటికి పంపించారో ఆ రోజు మీరు చచ్చినట్టు లెక్క. మనకి తిండి పెట్టిన దేవుడి గుండెలో మంట పెట్టారు. ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది. దానికి ఎందుకు బాధపడుతున్నారు? మాడి చావంటే వాడు విల్లా కోసం వస్తే ఇక్కడ చావాలి, పెళ్లి కోసం వస్తే అక్కడ చావాలి. చావాలి గ్యారంటీగా. వీడు ఇక్కడ చూసుకుంటాడు, మీరు అక్కడ చూసుకోండి. పెళ్లిని బట్టి చావును బట్టి మనిషి ఏంటంటో తెలుస్తుంటారు. పెళ్లికి ఎంతమంది వచ్చారో చూసారా? రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, కావాల్సిన మురళిగాడు రాలేదు. వస్తాడు సార్, వస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏమన్నా లేట్ అయ్యాం సార్? ఎందుకు బాబా టెన్షన్ గా ఉన్నావు? అన్ని రప్పించడానికి ఇంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు. అదిగో వచ్చాడు. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నా. ముందే చెప్పాను కదరా, తన్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడే మొగాడిలా వచ్చి మొగుడిలో తీసుకెళ్తానని. వచ్చా, తీసుకెళ్తా. మూతి మీద మీసం మళ్ళా మడతాడున్న మగాడు ఎవడైనా సరే వచ్చి ఆపండ్రా. ఇంకా చూస్తారంట. ఆగిపోయారే, షూట్ చేయండి. ఏంటి చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా? వాడి మీద షూటర్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి. Shut up! You idiot! నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్కే సిగ్గుచెట్టు. అతని మీద కాదురా, మీరు చేసిన దానికి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నేను తెచ్చాను రా. అంటే మమ్మల్ని కాల్ చేస్తావా? నాది పోలీస్ డిపార్ట్మెంట్ రా. నేను నమ్మంతే పోలీసులు రా. ఇక్కడున్న పోలీసుల్లో ఒరిజినల్ సత్మంతో డూప్లికేట్ సత్మంతో చూస్తావా? Shoot them! ఏంటో రెచ్చిపోతున్నావు? నీ వాళ్ళు నా దగ్గర ఉన్నారా? చెయ్యి పైకి లేచుందో వాళ్ళ శవాలు లేస్తాయి. వాళ్ళని లాక్కురండ్రా. అక్కర్లేదండి, ముహూర్తం టైంకి మేమే కరెక్ట్ గా వచ్చేసాం. చాలా థ్యాంక్స్ అండి. పెళ్లికి మంచి బట్టలు కుట్టించారు. రే, ఎవరా వీళ్ళని ఎలా తీసుకొచ్చింది? నేనే. నువ్వా? వియ్యాల వారికి మర్యాదలు చేయకపోతే మీరు బ్యాడ్ అవుతారని నేనే చేయించాను. ఏంటి నువ్వు వాగేది? మురళిని రప్పించడానికి పెళ్లి పేరుతో మీరు ప్లాన్ చేశారు. మురళిని రప్పించి అతని చేతులతోనే తాళి కట్టించుకుందామని నేను పెళ్లి కొప్పుకున్నాను. నన్నే మోసం చేస్తావా? నన్నే? నువ్వే కదా వాళ్ళ కాపలా పెట్టావు. ఎలా వచ్చారు? సారీ అన్నయ్య, ఒక్కగానొక్క చెల్లెలు కంట తడి పెట్టుకుంటే చూడలేక వీళ్ళని నేను వదిలేయమని చెప్పాను. మట్టి 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 రేయ్, మట్టిలో కలిపేయండి. రేయ్, రా, రా, రా.
నువ్వు రావే రా. చేసుకో చేసుకో దని చేసుకో దని చేసుకో చేసుకో అది పేలదు దాంట్లో గుళ్ళు నేనే తీసిస్తాను ఇంకో మ్యాటర్ కూడా చెప్తాను మీరు ఐజీ గారితో నన్ను బెదిరించి ఆ అమ్మాయికి అబద్ధం చెప్పించారే ఆ మ్యాటర్ కూడా లీక్ చేస్తాను. నా పక్కన నుండి నాకే గొంతులు తీస్తావా? అసలు ఎవడు నువ్వు? అది తెలుసుకోవాల్సింది నువ్వు. నేను ఎవరిని? నీ బ్లడ్ రిలేషనా, నీ ఫుడ్ రిలేషనా, నీ బామ్మర్దినా, నీ వియ్యంకున్నా? ఏదో మంచి చెప్తున్నాను కాబట్టి నన్ను బతకనిచ్చే, లేకపోతే ఎప్పుడో నన్ను కాల్చేది. అటు చూడు పారిపోయాను.